అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. వరి పంటకు భారీ నష్టం వాటిల్లింది. ఒక్క నెలలోనే 2-3 సార్లు విరుచుకుపడిన తుఫాన్ల కారణంగా వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాలు గాలులతో ఎక్కడికక్కడ పొలాల్లోనే నీరు నిలిచిపోయింది. వరి పంటంతా నేలరాలిపోయింది. మిషన్ల కొరతతో పనులు ఆలస్యమవుతున్నాయి. కూలీలు దొరక్కపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. ఎంతో కష్టపడి పురుగుల మందులతో పోరాడి వ్యవసాయానికి ఎద్దడి నీరు కట్టుకుంటూ తీరం నోటికి అందిన అన్నాన్ని వేళ ఈ ప్రకృతి వర్షం రూపంలో 3 తుఫాన్లు వరుస వెంటనే రావడం వల్ల రైతు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తీసుకోలేని పరిస్థితి అయితే ఏర్పడింది ఈవేళ. అయితే ఈ తుఫాను కారణంగా అత్యవసరంగా మన విశాఖపట్నానికి అనకాపల్లికి రావడం కారణంగా వరిసేళ్ళన్నీ 2 రోజులు ఎండ తీవ్రంగా కాయడం వల్ల కూడా అందరూ కూడా కోసేసి ధీమాగా ఉన్న పరిస్థితుల్లో ఒక్క రోజులో ఈ వర్షం వచ్చి పడిపోవడం వల్ల వరిసేళ్ళన్నీ కూడా మూలలో తడిసి